సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట్ డివిజన్ నల్లగుట్ట ఇందిరానగర్లో ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ నూతన విగ్రహాన్ని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఆవిష్కరించారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అనిల్ కుమార్ యాదవ్ రాష్ట్రంలో ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న పరిపాలనకు ఇందిరాగాంధీ చూపిన నాయకత్వం గొప్ప స్ఫూర్తి అని చెప్పారు. భారతదేశ తొలి మహిళా ప్రధానిగా ఆమె చేసిన సేవలను దేశం ఎప్పటికీ మర్చిపోదన్నారు. పేదల మధ్యతరగతి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఆమె తీసుకున్న కీలక నిర్ణయాలు అప్పటికీ ఇప్పుడు కూడా అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ గారి 108వ జయంతి వేడుకల సందర్భంగా రామ్ గోపాల్ డివిజన్లో మా డివిజన్ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున్ గారు ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ఇందిరాగాంధీ స్టాచ్యూ గతంలో కొంచెం డ్యామేజ్ అయి ఉండే, దాన్ని డ్యామేజ్ అయిన స్టాచ్యూని పక్కన పెట్టి కొత్త స్టాచ్యూని తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ దాన్ని ఇనాగ్రేషన్ మేము చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇందిరాగాంధీ గారి ఆలోచన విధానం కావచ్చు, ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో భారతదేశానికి చేసిన సేవలు కావచ్చు, లేకుంటే ఒక మహిళా ప్రధానమంత్రి, తొలి మహిళా ప్రధానమంత్రిగా చేసిన సేవలను ఎప్పుడు కూడా మనం మరవలేము. ఎందుకంటే ఈరోజు ప్రతి పేదవాడు, ప్రతి మధ్యతరగతి కుటుంబాలు ఈరోజు మంచిగా ఉన్నాయంటే అది కేవలం ఇందిరాగాంధీ గారి ఒక ఆలోచన. ఎందుకంటే ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు బ్యాంక్ నేషనలైజేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా రోటీ కపడా और మకాన్ అంటే ప్రతి ఒక్క పేదవాడికి ఉండడానికి ఇల్లు ఉండాలని, అదేవిధంగా తినడానికి తిండి ఉండాలని ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఒక ఆలోచననే ఈరోజు ఎన్నో రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఇందిరాగాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజులలో కూడా చెప్పిండు, మేము ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం, మనం ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రియతమ ముఖ్యమంత్రి గారు కూడా ఇందిరమ్మ గారు చూపెట్టిన మార్గంలోనే మేము అందరం కూడా నడుచుకుంటున్నాం ఎంతో. ఎందుకంటే మహిళలకు వాళ్ళకు అధికారం ఇవ్వాలన్నా కూడా, లేదంటే రైతులకు అండగా ఉండాలన్నా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల సోదరులకు ఎవరైనా భారతదేశంలో న్యాయం జరిపిరంటే అది కేవలం ఇందిరాగాంధీ గారు. ఎందుకంటే ఎస్సీలకు ఏదైతే ఎస్సీలకు సప్లాన్ క్యాటగరైజేషన్ తీసుకొచ్చిరంటే అది కేవలం ఇందిరాగాంధీ గారి వల్లనే, ఎస్టీలకు రిజర్వేషన్ తీసుకొచ్చిరంటే అది కూడా ఇందిరాగాంధీ వల్లనే అని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి దేశవాసులందరికీ కూడా ఇందిరాగాంధీ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.